హలో! ఎంతో కమ్మగా ఉండే పప్పంటు పులుసు చేసుకుందాము. మనం టమాటా పప్పు, బీరకాయ పప్పు, సొరకాయ పప్పు అన్ని పప్పులు చూసాం గానీ, ఈ పప్పంటు పులుసు టేస్టే వేరండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని, దాంట్లో ఒక కప్పు శనగపప్పు, అలానే ఒక కప్పు కందిపప్పు తీసుకొని, మంచిగా శుభ్రంగా కడిగేసుకుందాము. సింగిల్‌గా పప్పు ఒకటే యేసుకుంటా అంటే గూడా యేసుకోవచ్చండి. ఇట్లా 1:2 వాటర్ పోసుకొని, దాంట్లో కొంచెం నూనె, అలానే చిటికెడు పసుపు వేసుకొని, మూత వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకుందాం. పెద్దవాళ్ళున్నారంటే పప్పు అరగంట నానబెట్టి వండుకోండి. ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటది పెద్దవాళ్ళకి. అది కుక్కర్ విజిలొచ్చే లోపల మనము ఈ వస్తువులు చూసుకుందాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారము, పోపు దినుసులు, జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు. అంతేనండి. తగినంత చింతపండు. దీనికి చింతపండు మంచిగానే ఉండాలండి. ఓ నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఒక గిన్నె పెట్టుకొని, దాంట్లో నూనె వేసుకొని, నూనె వేడైనాక ఫస్ట్ మెంతులు వేసుకొని, మెంతులు కొంచెం చిటపటలాడినాయి అనంగానే మనం ఈ పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు ఒక సగం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ పప్పంటు పులుసుకి ఉల్లిపాయలు మాత్రం చిన్నగా సన్నగా ఉంటేనే బాగుంటుంది. పప్పులో కలిసిపోవాలి. ఇట్లా మంచిగా బ్రౌన్గా అయ్యేంత వరకు ఉంచుకొని దాంట్లోకి కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక మారు కలిపెట్టేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా మరుగుతుంది కాబట్టి ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో కొంచెము పసుపు కూడా వేసుకొని ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నామండి పప్పు. పప్పు చూడండి 2 విజిల్స్ తెప్పించినా కానీ కొంచెం శనగపప్పు పప్పులాగా ఉంది. కందిపప్పు మాత్రం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అది ఫ్రై అయింది. మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చింది. దాంట్లో ధనియాల పొడి, అట్లనే కారం వేసుకుందాం. చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. ఒక మారు కలయపెట్టి చింతపండు పచ్చ వాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకుందాం. చూసారా ఇది ఎట్లుందంటే చింతపండు పులిహోరలో మనం వేస్తాం చూడండి ఆ మాదిరి ఉంది. ఇట్లా బాగా ఉడికిపోయిన తర్వాత మంచిగా కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు ఉడకబెట్టుకొని నూనె పైకి కూడా తేలింది. పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకుందాం. పప్పు అండి కొంచెం మెత్తగా అయింది. కొంచెం పలుకుగా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను కందిపప్పు వేశానండి. శనగపప్పు వేశాను. కందిపప్పు 2 విజిల్స్ కూడా మెత్తగా అయిపోతుంది. శనగపప్పు కొంచెం పప్పుగా ఉంటది కాబట్టి ఆ పప్పు వేసి అదే కుక్కర్‌లో కొంచెం నీళ్లు పోసి కలిపేశాను. ఉడుకు పట్టినాక మంచి అరోమా వస్తుందండి. అసలు కమ్మటి పప్పుతోటి మొత్తం అన్నం తినేయొచ్చు మనం. చూసారా ఒక్క మారు కలియపెట్టేసుకొని మనము ఆ శనగపప్పు వల్ల మనకి పప్పు కనిపిస్తుందండి. కందిపప్పు మాత్రం మెత్తగా ఉడికిపోయింది. బయట ఉడకబెట్టుకుంటే మనకు కావాల్సినట్టు ఉంటుంది. కొంచెం కారం తక్కువైంది. కాబట్టి కారం వేసుకొని ఒక మారు కలియబెట్టేసుకుందాం. ఇది కూడా క్విక్ రెసిపీయేనండి. పిల్లలకి పెడితే బాక్సులలో పెడితే అన్నం కలిపి పెట్టేసామంటే చప్పగా అయిపోతుందండి. అలా కాకుండా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు మధ్యాహ్నం తిన్నా గానీ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చేసుకుంటే ఈ విధంగా మంచిగా థిక్‌గా అయిపోతుంది. ఇట్లా బుడగలు వచ్చి నూనెంతా సెపరేట్ అయితుంది. అంతేనండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని మనం డిష్ ఔట్ చేసుకుందాము. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా! అన్నాల్సిందేనండి ఈ పప్పుకి. మంచిగా కమ్మని పప్పు.